అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే, మంచి కంపెనీలో, పేరొందిన కంపెనీలో వర్క్ చేసే ఉమెన్స్ ఉంటారు కదా, ఈ లేడీస్కి వాష్ రూమ్లు ఉంటాయి. వాష్ రూముల్లో సీసీ కెమెరాలు ఫిట్ చేసాడంట. అందులో పనిచేసే వాళ్ళు ఎవరో ఒక కుర్రోడు. దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ జరిగింది. అంటే ఈ వీడియోస్ అన్నీ తీస్తూ ఉంటారు, బాత్రూమ్కి వెళ్తారు, ఆడవాళ్ళు వాష్ చేసుకుంటూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సీక్రెట్గా తీసేది. ఇది ఒక కంపెనీకి కానీ బయట వ్యక్తులకు కానీ ఎవరికీ సంబంధం లేకుండా ఎవరో సీక్రెట్ కెమెరా పెట్టి అటువంటివన్నీ లీక్ చేసే విధానం అమలు చేశాడంట కుర్రోడు. ఆడ వయసు కూడా ఎంతో ఉండదండి, చూపించారు కదా వీడియోలో. ఎంతో పేరు పొందినది, మంచి కంపెనీకి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇలాంటి వాడు ఒకడు ఉంటే సరిపోతుంది. ఎవరో ఏంటనేది తెలియదు, కానీ పట్టుకున్నారు, శిక్ష పడుతుంది. కానీ ఈ వీడియోస్ అన్నీ ఎటెళ్ళినాయో, ఒకవేళ తీసి ఎవరికైనా పెట్టాడో ఏంటో తెలియదు. వీటినన్నిటిని అరికట్టాలి. ఇప్పుడు మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ ఆడికి. ఈడు ఎంతమందికైనా అది ఏమైనా సప్లై చేశాడా వీడియోస్, లేకపోతే వాడి దగ్గర అట్టు పెట్టుకున్నాడా, అవన్నీ కూడా తేలాల్సి ఉంది. కానీ సహోద్యోగులు లేడీస్ ఎక్కువగా ఉండి వాష్రూమ్లు వాడుకుంటూ ఉంటారు. ఇలా వాడుకునేటప్పుడు ఇటువంటి పనులు చేస్తే లేడీస్కి అక్కడ కూడా ప్రాబ్లము ఫేస్ చేయవలసిన పరిస్థితికి వచ్చింది. ఒక కంపెనీలో పనిచేసే లేడీస్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇటువంటి వాటి వల్ల ఇబ్బందులు వస్తే లేడీస్ పరిస్థితి ఏంటండి? అసలు ఎందుకు తెగించి ఇలా చేస్తున్నారు వీళ్ళకి ఏంటి? దానివల్ల ఏమన్నా లాభమా, నష్టమా, ఏం జరుగుతుంది అదేమి గమనించుకోరా? ఇంకొక ఆడవాళ్ళని అలాగే ఫోకస్ చేయాలనే ఉద్దేశం పాడుబుద్ధి ఎలా? ఇటువంటివి చూస్తున్నప్పుడు సొసైటీ ఏ మార్పులు చెందుతుంది, ఎలా ఉందని భయం పట్టుకుంటుంది ప్రతి వాళ్ళు. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కూడా మనశ్శాంతి ఉండదు కదండి. ఎక్కడేం పెట్టారో తెలీదు, ఎక్కడేం పెడుతున్నారో ఏంటో కూడా తెలియదు. అది చూసారు, అప్పుడు ఒక బండి వెళ్ళింది, సౌండ్ వినిపించింది మీకు. కుర్రోళ్ళు ఆ బండికి ఏదో ఉంటుందండి, సైలెన్సర్ ఏదో ఉంటుందంటండి, అది తీసేసి రేస్ చేసి ఇటు వెళ్ళిపోతారు, అటు నుంచి వచ్చేస్తూ ఉంటారు. ఒకే వ్యక్తి 4-5 సార్లు తిరిగినట్టు తిరుగుతాడు. దానివల్ల ఎంతమందికి డిస్టర్బెన్స్ చెప్పండి. ఇలాంటి సీడ పురుగుల్లాగా బయలుదేరారండి కుర్రోళ్ళు కొంతమంది. అందరినీ నేను అన్నాను అంటే, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి, మన కంటి పక్కన జరుగుతున్నాయి, మన వెనకాల జరుగుతున్నాయి, మన ముందు జరుగుతున్నాయి. ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఇంకేం జాగ్రత్తలు తీసుకుంటారు? ఆల్రెడీ వాళ్ళ సీసీ కెమెరాలు పెడతారు, ఒక బాత్రూంలో తప్ప అన్ని చోట్ల పెట్టుకుంటారు. ఈడు పట్టుకెళ్ళి అలాంటి కెమెరాలు ఫిట్ చేసాడు అంటే ఏదో చెడు చేయడానికే కదా చేసాడు. ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పెడతాడు వీడు. చూడండి ఎంత దారుణంగా ఉంది. ఈ కుర్రోళ్ళు ఎందుకు, వాళ్ళకి ఏమి ఉపయోగం, ఏమి లబ్ధి పొందుతారు? బోళ్ళంతా లైఫ్ ఉంది, ఉద్యోగాలు చేసుకోవాలి, చక్కగా మంచి భవిష్యత్తు ఉంటుంది. రేపు పొద్దున్న రోజులు బిడ్డ పాపలతోటి, భార్య బిడ్డలతో ఉండవలసిన వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తే ఈ వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఏ రక్షణ ఉంటుంది, ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి అందరూ కూడా. ఎంత నీచమైన పనులు చేస్తున్నారండి. ఎందుకు పడుతున్నాయి? వీళ్ళ బుర్రలోనూ ఏమైంది వచ్చింది, ఏమి మార్పులు వస్తున్నాయి వీళ్ళకి? నరం సిస్టమ్ పాడైపోయిందా, మైండ్ సిస్టమ్ పాడైపోయిందా, లేకపోతే వీళ్ళ మనసే పాడైపోయిందా? ఏమి జరుగుతుందో చూడండి, ఎంత దారుణంగా జరుగుతుందో.